హాయ్ అండి, నేను మీ శ్రేయభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక 2200 గజాలు ఉన్నటువంటి ప్రాపర్టీని తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు ఎగ్జిట్ నెంబర్ 16 అంటే ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి మనకి హార్డ్లీ ఒక 10 మినిట్స్లో ఇక్కడికి రావచ్చండి. ఇదంతా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, మంచి స్క్వేర్లో ఉంటుంది అండ్ పక్కకే కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అందండి. ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కి ఇది మనకు సెట్ బ్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ ఇది వచ్చేసి 2200 స్క్వేర్ యార్డ్స్ సార్. ఒకసారి చూడండి, ఇది 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్కి మనకు సెట్ బ్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రాపర్టీ. మనకు ఇది 200 ఫీట్ రోడ్ నుంచి అంటే బెంగళూరు హైవే నుంచి జస్ట్ ఒక 50 మీటర్స్ లేదా 100 మీటర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంత దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ సార్. ఈ పక్కకే కనిపిస్తుంది కదా, ఇవి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అండ్ పక్కకే విలేజెస్ ఇది కన్స్ట్రక్షన్ కూడా ఉంది సార్. దీని పక్కకు బ్యాక్ సైడ్ వచ్చేసి మంచి విల్లా ప్రాజెక్ట్ రాబోతుంది సార్. ఇది మనకు ఇటు మహేశ్వరం వెళ్ళొచ్చు అండ్ ఇటు బెంగళూరు హైవే వెళ్ళొచ్చు. ఒక్కసారి చూడండి సార్, ఈ యొక్క మనం ఇందాక చూసినటువంటి ప్రాపర్టీ ఇదే సార్. ఈ ఫ్రీ కాస్ట్ ఉన్నటువంటిది. ఈ పక్కకు మనకు ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇది మనకు బెంగళూరు హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది సార్. అది కనబడదే మనకు బెంగళూరు హైవే. అక్కడ వెహికల్ కనిపిస్తున్నాయి కదా, స్టాప్ చేసింది బస్సు. అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు ఇది. కాబట్టి ఫ్యూచర్లో మనకు అపార్ట్మెంట్ కట్టుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు అండి. అంటే ఫ్యూచర్ మీన్స్ ఇప్పుడు కూడా కట్టుకోవచ్చు. ఇది హైవే అండి సార్, ఇది బెంగళూరు హైవే. ఈ హైవే నుంచి మనకు ఇందాక చూసినాం కదా, ఇక్కడ వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ ఉంది అండ్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇక్కడి నుంచి ఒక 10 మినిట్స్ డ్రైవ్లో ఉండొచ్చు. ఈ ప్రైస్ వచ్చేసి మనకు 30,000 చెప్తున్నారు సార్. నెగోషియేషన్ ఉంటుంది. 30,000 గజం చెప్తున్నారు. ఫిక్స్ ఏం కాదు, నెగోషియేషన్ ఉంటుంది. ఇదంతా కూడా R1 జోన్లో ఉంటుంది. కనబడేది మనకు రైల్వే స్టేషన్ బోర్డు సార్. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మనకు ఆడికి ఒక హార్డ్లీ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నామని చెప్పొచ్చు. ఇది సార్, ఇది మెయిన్ రోడ్కి ఇక్కడి నుంచి మనం కనిపించేటువంటి ప్రాపర్టీ అది సార్. ఈ శంషాబాద్ నుంచి చాలా దగ్గరలో అని చెప్పొచ్చు సార్. ఇది బెంగళూరు హైవే కూడా దగ్గరలో ఉంది ఇది. కాబట్టి మనకు ఫ్యూచర్లో శంషాబాద్ వరకు కూడా మనకు ఆల్రెడీ మెట్రో అవకాశం ఉంది. కాబట్టి ఇది 100% మంచిగా మనం ఒక అపార్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకైతే మంచి సెట్ అవుతుంది సార్. అండ్ అదేవిధంగా ఇది ఆఫ్ కూడా ఇస్తా అంటున్నారు ఈ యొక్క ప్రాపర్టీలో. అంటే దాదాపుగా 1000 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది సార్. ఇక్కడ మనకు కన్హా ఆశ్రమం కూడా ఉంటుంది. ఇందాక చూసాం కదా చేకూరు బోర్డు, అది. ఈ కన్హా ఆశ్రమం కూడా చాలా దగ్గరలో అని చెప్పొచ్చు మనకు. అంటే జస్ట్ ఒక అక్కడ నుంచి మనం వీటికి హార్డ్లీ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందని చెప్పొచ్చు సార్. ఇది కన్హా ఆశ్రమంకి వెళ్ళి. కాబట్టి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ సార్. థ్యాంక్ యూ.